అందరికీ ప్రైజ్ లార్డ్. దీవెనమ్మ అక్క ప్రార్థన చేస్తారు. ఆమేన్. 490 తెలుగులో, తమిళ 409. తెలుగులో 489, తమిళ్ல 480. சபையை உயிர்ப்பிக்குமே அருள் அவசியமே அற்பமாய் சொற்பமாய் திரளாய் பெய்யட்டுமே அருள் ஏராளமாய் பெய்யும் மந்தாரமுண்டா காடான நிலத்திலேயோ செழிப்பும் பூரிப்புமா அருள் அவசியமே அற்பமாய் சொற்பமாய் அல்ல திரளாய் பெய்யட்டுமே அருள் ஏராளமாய் பெய்யும் இயேசு வந்தருளுவேன் இங்குள்ள கூட்டத்திலேயும் கிரியை செய்தருளுமே அருள் அவசியமே அற்பமாய் சொற்பமாய் அல்ல திரளாய் பெய்யட்டுமே அருள் ஏராளமாய் பெய்யும் பொழியும் இச்சனமே அருளின் மாரியை தாரும் ஜீவதயாபரரே அருள் அவசியமே அற்பமாய் சொற்பமாய் அல்ல திரளாய் பெய்யட்டுமே
అందరికీ ప్రైజ్లా ప్రార్థించుకున్నాము. మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11 మొదటి 3 వాక్యాలు చదువుకున్నాము. అందరం కలిసి చదువుకున్నాము. నెహెమ్యా 13వ అధ్యాయము 26వ. నెహెమ్యా 13 இஸ்ரவேலின் ராஜாவாகிய சாலமோன் இதனாலே பாவம் செய்தானல்லவா? அவனைப் போன்ற ராஜா மேலும் ஜாதிகளுக்கு உண்டாயிருக்கவில்லை. அவன் தன் தேவனாகிய நேசிக்கப்பட்டிருந்தார். தேவன் அவனை இஸ்ரவேல் அனைத்திலும் ராஜாவாக வைத்தார். அப்படிப்பட்டவனையும் மறுஜாதியான ஸ்திரீகள் பாவம் செய்யப்பட்டார்கள். இந்த 2 பாவத்திலும் ஸ்திரீகளை பற்றி మనం చదివిన 2 భాగంలో స్త్రీలను గురించి మనము గ్రంథంలో స్త్రీలను గురించి అనేక రీతిగా బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు, గుణవంతురాలైన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు, ఇలాగ స్త్రీలను గురించి అనేక పేర్లు ఇవ్వబడింది మనము గ్రంథంలో చూస్తున్నాం. మొదటి రాజులు 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక రకమైన స్త్రీ గురించి మనం చదువుతున్నాం. వారు ఆ స్త్రీలు అతని హృదయాన్ని త్రిప్పివేసినారు. 2వ వాక్యంలో தங்கள் தேவனை பிடித்துக்கொள்ளி தங்கள் இருதயங்களை நியாயப்பிரமாணத்திற்கு கொண்டிருந்தார். తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారితో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి, ఇక్కడ సొలొమోను రాజుని గురించి మనం చూసినట్లయితే இஸ்ரவேலை ஆண்ட பெரிய ராஜாக்களை இவரும் ஒருவர். ఇశ్రాయేలును ఏలిన గొప్ప గొప్ప రాజుల్లో ఇతడు కూడా ఒకడు. தாவீது ராஜாவின் குமாரன். దావీదు రాజు యొక్క కుమారుడు. దేవాలయకి యెరూషలేము దేవాలయంను కట్టినాడు. தேவன் அவனுக்கு 2 முறை దేవుడు సొలొమోనుకు 2 సార్లు దర్శనమిచ్చినాడు. 2 దర్శనాలు కట్టించాడు. 2 దర్శనాలు పొందిది మాత్రం కాకుండా దేవాలయంలో దేవాలయాన్ని కట్టి ముగించిన తర్వాత 2 నాళాగమం 2 దినవృత్తాంతములు
ఆరో అధ్యాయంలో చూసినట్లయితే 2 దినవృత్తాంతంలో ఆరో అధ్యాయము தேவாலயம் கட்டி முடிக்கப்பட்டு அவன் நீண்ட ஒரு ஜெபத்தை செய்கிறவனாக இந்த இடத்துல நம்ம பார்க்கிறோம். ఇక్కడ దేవుని ఆలయం కట్టి ముగించిన తర్వాత దీర్ఘ ప్రార్థన ఒకటి ఆయన చేస్తున్నట్లు చూస్తున్నాము. அவன் கிறிஸ்துவுக்கு ராஜா மாத்திரமல்ல, ఆయన ప్రఖ్యాతి పొందిన రాజు మాత్రం కాదు, எருசலேம் தேவாலயத்தை యెరూషలేము దేవాలయం కట్టించిన వాడు మాత్రం కాదు, ஜனங்களுக்காக பாரத்தோடு ஒரு ஜெப வீரன். ప్రజల కోసమై భారముతో ప్రార్థించే ఒక ప్రార్థన పరుడై ఉన్నాడు. 2 நாளாகவும் 6ஆம் அதிகாரத்தில் வீட்டில் வாக்கு பார்த்தா 2 దినవృత్తాంతములను 6వ అధ్యాయము మీ ఇళ్ళలోకి వెళ్ళి మీరు చదివి చూడండి. 42 వాక్యములు ఉన్నది. అవి మనం చదివినప్పుడు ఎంత భారంతో ఆయన ప్రార్థించినాడో అనేది మనము గ్రహించగలుగుతాం. 7వ అధ్యాయము 1వ వాక్యంలో సాలమోన్ జపం పండి సొలొమోను ప్రార్థన చేసి ముగించినప్పుడు అగ్ని వానకులు ఇరంగి అగ్ని ఆకాశం నుండి దిగి సర్వాంగ దహన బలులను మత్స్య బలిகளும் ఇతరమైన బలులను పక్షితరు దహించెను. కర్తృడి మధ్యలో యెహోవా తేజస్సు ఆలయத்தை నిరపి మందిరము నిండా నిండెను. జప వీరనాக அவன் வீரத்தை ఈయన ఒక ప్రార్థన పరుడుగా సైనికునిగా చేసిన ప్రార్థన, ஜபத்தின் மூலமாக வானத்திலிருந்து அக்கினி இறக்கினாராக. ఆయన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్గిని దింపినాడు ప్రభు. அந்த ஆலயத்தை மகிமையால் நிரப்பினார். ఆ ఆలయం మొత్తము మహిమతో నింపబడింది. இப்பேற்பட்ட புத்த ராஜா ఇలాంటి ప్రఖ్యాతి కలిగిన ఈ రాజు கர்த்தர் இஸ்ரவேல் ஜனங்களுக்கு యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట 1 రాజాக்கள் 11:2 మనం பார்க்கிறோம். మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వాక్యంలో చూసినట్లయితే கர்த்தர் இஸ்ரவேல் அவர்கள் அவர்கள் உங்கள் அவர்கள் நிச்சயமாய் ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అన్య స్త్రీలను మీరు వాళ్ళ మీద ఆశ పెట్టుకోకూడదు, వాళ్ళ దేవతలను మీరు పూజించకూడదు. ఒకవేళ మీరు చేసినట్లయితే వాళ్ళ దేవతలను వెంబడించడానికి మీ హృదయములను వాటి వైపు వాళ్ళు తిప్పివేసేదరు. ఇవన్నీ ఎరిగిన సొలొమోను రాజు 4వ వాక్యంలో చివరి భాగంలో చూసినట్లయితే అతని హృదయము అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇలాంటి ఇశ్రాయేల్ ప్రజల మధ్య మొదటి రాజు సౌల్ రాజు, ఆయన తర్వాత దావీదు రాజు, ఆయన తర్వాత అనేక ఇశ్రాయేల్ రాజులు ఏలినారు. ఈలాగ సొలొమోన్ రాజు పాపం చేసినందున అన్య స్త్రీలను మోహించిన వలన వాళ్ళు ఈయన హృదయాన్ని వాళ్ళ దేవతల తట్టు తిప్పివేసినారు. మొదటి రాజులు 16వ అధ్యాయంలో இன்னொரு ராஜாவை குறித்து பார்க்கிறோம். ఇంకొక రాజుని గురించి చూస్తున్నాము. 2 రాజాக்கள் 16 మొదటి రాజులు 16వ అధ్యాయము 29వ రాజా 29వ వాక్యం. யூதாவின் ராஜாவாகிய ஆசாவு 38ஆம் வருஷத்திலே உம்ரியின் குமாரனாகிய ஆகாப் இஸ்ரவேலின் ராஜாவாகி சமாரியாவிலே இஸ்ரவேலின் ஆட்சியாளர். యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజు సొలొమోను షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. இந்த இடத்துல ஆகாப் ராஜாவை பற்றி பார்க்கிறோம்.
ఇక్కడ ఆహాబు రాజు గురించి మనం చదువుతున్నాము. இந்த ஆகாப் ராஜா கூட ఈ ఆహాబు రాజు కూడా சாலமோன் ராஜாவை போல సొలొమోను రాజు వలె அந்நிய ஸ்திரீகளுக்கான தன் விருதியை అన్య స్త్రీల ఆ, పక్క తన హృదయాన్ని తిప్పుకున్నాడు. 31 31వ వాక్యంలో చదివినట్లయితే, நேபாத்தின் குமாரனுடைய யோதியாவின் அவன் சீயோனின் ராஜாவாகிய ஏஸ் பாகாலின் தேசத்தை விவாகம் பண்ணி அவன் பேர் பாகாலியும் నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుతూ వానికి మొక్కుతూ ఉండెను. 1 ராஜாக்கள் 16 அதிகாரத்துல எந்தெந்த ராஜாக்களுடன் கலக்கக்கூடாதுன்னு ஆண்டவர் clean-ஆ கொடுத்திருக்கிறார். మొదటి రాజులు 16వ అధ్యాయంలో ఏ రాజుతో మీరు కలిసి ఉండకూడదని స్పష్టంగా చెప్పబడి ఉంది. ஆனா இந்த இடத்துல ஆகாப் ராஜாவை பார்க்கும்போது కానీ ఇక్కడ అహాబు రాజును చూసినట్లయితే சீதோனின் ராஜாவாகிய సీదోను రాజు అయిన ஏஸ் பாகால் ఏత్బాల్, அவன் பேரிலேயே பாகால் பேரு ఆయన పేరులోనే బయలు దేవత యొక్క పేరు కలిసి ఉంది. அவளுக்கு ஒரு மகன் அதான் ఆమెకు ఒక కుమార్తె, அந்த மகளுடைய பேர் கேட்டுது. ఆ కుమార్తె పేరు యెజెబెలు. அவளுடைய பேர்ல கூட பாகாலுடைய ఆమె పేరులో కూడా బయలు దేవత గురించి దేవత పేరు చేర్చబడి ఉంది. அப்படிப்பட்ட அந்நிய தெய்வங்களுக்கு அந்த பேர்களுக்கு பரவாயில்லாமா ఇలాంటి అన్య దేవతలతో కూడిన ఈ ప్రజలతో ఈయన సహవాసం చేయొచ్చునా? இப்படியாக அந்த அந்நிய ஜாதியாரோடு கூட கலந்து ఇలాంటి అన్య జాతితో వీళ్ళు కలిసి ఉన్నందువలన அவர்கள் கத்திற்கு பிரியமில்லாத காரியத்தை செய்தார்கள். వాళ్ళు దేవునికి ప్రియం లేకున్నా కార్యములను చేసినారు. இந்த ஆகாப் ராஜாவை பற்றி இந்த காரியம் ఆహాబు రాజు గురించి ఇంకొక కార్యం చెప్పబడింది ఏమనగా, 1 ராஜாக்கள் 27 அதிகாரம் మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వాక్యం. தன் மனைவியாகி இயேசுவே தூங்கி விட்டபடியே கர்த்தரின் பார்வைக்கு பிரதாபானது செய்ய தன்னை விட்டு போட்ட ஆகாபை போல ஒருவரும் இல்லை. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆ అహాబు వంటి వాడు ఎవడనూ లేడు. அந்நிய ஸ்திரீ விவாகம் பண்ணதே தெரிவித்தது. అన్య స్త్రీని వివాహం చేసిందే గొప్ప పాపము. எல்லாப்பானது செய்தது பெரிய பாவம். ఈ గొప్ప పాపం చేసిందే చాలా ప్రాముఖ్యమైన పాపము. அது மாத்திரம் இல்லாம అది కాకుండా அவர் தூங்கி விட்டபடியே பாவம். ఆమె ఎలాగా ఆయనను ప్రేరేపించిందో అలాగా ఆయన పాపం చేసినాడు. அந்நிய தேவதைகளை வணங்கி అన్య దేవతలను పూజించడం వలన, அவர்களோடு கலப்பதை వారితో కలిసి ఉండడం వలన ఎలాంటి నష్టాన్ని వాళ్ళు అనుభవించినారని మనం చదువుతున్నాము. ఇక్కడ అహాబు రాజు 1 ராஜாக்கள் 27 அதிகாரம் మొదటి రాజులు 21వ అధ్యాయంలో మొదటి 2 వాక్యములను చదివినట్లయితే, இவைகளுக்கு பின்பு இஸ்ரவேல் நாட்டின் ஆபத்து இஸ்ரவேலின் சமாரியாவின் ராஜாவாகிய ஆகாபின் அரண்மனை இருக்கிறார். ஆகாப் பேசி திராட்சை தோட்டம் என் வீட்டுக்கு அடித்திருக்கிறார். அத்திரை பிள்ளையாக இருக்கிறது. அது பறிக்க நல்ல திராட்சை சரியாக அல்லது வேண்டுமானால் ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో సోమరోను రాజైన ఆహాబు నగరుని అనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు పూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదము లేదా? నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగెను. இஸ்ரவேல் ராஜாக்களை ராஜ்யத்தை ஆளுகிற ஒரு பெரிய ராஜா. ఇశ్రాయేలు ప్రజలను ఏలే గొప్ప రాజు అయిన இஸ்ரவேல் ராஜ்யம் முழுவதும் கீழாகத்தான் இருக்குது. ఇశ్రాయేల్ ప్రాంతము రాజ్యం మొత్తం ఈయన క్రిందనే ఉంది. ஆனா இதுல ஒரு
ஏழை ஒரு மனிதனுடைய திராட்சை தோட்டத்தை தனக்கு வேண்டும் என்று அதுவும் கீரை கொள்ளையாகும்படி சொன்னான். కానీ ఒక బీదవాని యొక్క ద్రాక్ష తోటని కూరాకు తోటగా చేయాలని చెప్పి అడుక్కుంటున్నాడు. அப்ப நாபோத் என்ன சொல்றாரு? అప్పుడు నాబోత్ అనే ఆయన ఏం చెప్తున్నాడు? பிதாக்களின் செய்திருக்கு ఇది నా పితరుల స్వాస్థ్యము, ఇది నేను నీకు ఇవ్వకుండా దేవుడు నన్ను అడ్డుపరచునుగాక అని చెప్తున్నాడు. இதெல்லாம் நம்ம பார்க்கும்போது இதுக்கு பின்னால என்ன நடக்குதுன்னா நம்ம பார்க்கணும். దీనికి వెనకల ఏమేమి జరిగిందని మనం చూస్తున్నాము. அந்த தோட்டத்தை அவன் கொடுக்காத ఆ తోట ఆయన ఇవ్వనందున கோபத்தோட ఆయన కోపముతో தன்னுடைய வீட்டுக்கு போய் తన ఇంటికి వెళ్ళి சாப்பாடு சாப்பிடாம భోజనం తినకుండా ஆறாவது வருஷத்துல 6వ వాక్యంలో చదువుతున్నాం. எந்த நாட்டு நாபத்தை திராட்சை தோட்டத்தை எனக்கு ஒரே பிரியமா திராட்சையானால் அதற்கு பதிலாக வேறே திராட்சை தோட்டம் அதற்கு அவன் என் திராட்சை தோட்டத்தை கொடுக்க மாட்டேன். ఈ రాజు ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలాగ చెప్తున్నాడు. 4వ వాక్యము, 1 రాజు 21:4. నా పిత్రార్జితమును నీకు ఇవ్వనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండ ఎవరితోనూ మాట్లాడకయు భోజనము తినకయు ఉండెను. அதே அவன் இஸ்ரவேல் ஜாதியாரை சேர்ந்த இஸ்ரவேல் மக்களிலே விவாகம் பண்ணிருப்பானால் ఈలాగనే ఇశ్రాయేలులో ఆయన ఇలాంటి వివాదం చేసినట్లయితే அவன் அந்த தோட்டத்தை கேட்டான்னு சொன்ன உடனே ఆ తోటను ఆయన అడిగినాడు అని அந்த அம்மா என்ன சொல்லியிருப்பாங்க? ఆమె ఏం చెప్పింది? இந்த ராஜ்யமெல்லாம் நமக்கு சொந்தமா இருக்குது, ఈ రాజ్యం అంతా మనకే హక్కు కదా, அந்த சின்ன நிலம் உங்களுக்கு என்ன செய்யணும்? ఆ చిన్న తోట ఎందుకు నీకు అవసరము, கேட்கக்கூடாது. మనం అలాగా అడగకూడదు, இந்த ஆலோசனை சொல்லியிருப்பாங்க. అలాగా చెప్పి ఉంటుంది. ஆனா இவ அந்நிய ஸ்திரியா இருந்திருப்பாங்க. కానీ ఈయన భార్య అయిన యెజబెలు అన్యురాలైనందున கர்த்தராகிய தேவனை இவளை அறியாத జీవం గల దేవుని ఈమె ఎరగని ఉన్నందువలన உடனே இவ என்ன செய்யறா? వెంటనే ఈమె ఏం చేస్తుంది? ராஜ்யத்துக்கெல்லாம் அதிகாரி அவருடைய husband. ఈ రాజ్యానికి మొత్తం అధికారి నా భర్తనే, நாங்க என்ன வேணாலும் செய்யலாம், మేము ఏమైనా చేయగలుగుతాం, யாரும் எங்களை கேட்டுக்கிறதில்ல ఎవరు మమ్మల్ని ఎవరు అడగరు அப்படின்னு சொல்லிட்டு అలాగ అనుకొని அந்த அதிகாரத்தை ఆ అధికారాన్ని துஷ்பிரயோகம் செய்யறா. ఆమె దుర్ప్రయోగం చేసింది. அதுக்கப்புறம் வர காரியங்கள் எல்லாம் நம்ம பார்க்கும்போது దానికి తర్వాత జరిగిన సంగతులు చూసినట్లయితే எழுந்து சாப்பிடு, నువ్వు లేచి భోజనం அந்த చెయ్యి, தோட்டத்தை நான் உனக்கு கொடுப்பேன்னு சொல்றான். ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించదను అని భార్య చెప్తా ఉంది. ஒரு பெருமை அவளுக்கு இருக்கு. ఆమెకి ఎంత గర్వం ఉంది. இந்த மாதிரி தவறான ஒரு ஆலோசனை ஹஸ்பண்டுக்கு கொடுக்கணும்னு ஒரு பயம், கர்த்தரை குறித்து ஒரு பயம் அவளுக்கு இல்லை. తన భర్తకు ఇంత తప్పైన ఆలోచన సలహా ఇస్తున్నానే అని దేవుని యొక్క భయం ఈమెకు என்ன లేకపోయింది. வேணாலும் செய்யலாம், మనం ఏమైనా చేయగలం, ஏன்னா நான் ఎందుకంటే నేను ఈ రాణి అయి ఉన్నాను, ராஜாவுடைய மனைவி, రాజు యొక్క భార్య అయి ఉన్నాను. அதனால யாருக்கு நான் என்ன வேணாலும் செய்யலாம். தெய்வ பயம் இல்லாம தவறான ஆலோசனை அவள் செய்யறா. దేవుని భయం లేకుండా ఏమైనా నేను చేయగలుగుతానని తప్పైన ఆలోచన సలహా ఈమె ఇస్తా ఉంది. 8வது வசனத்துல இருக்கு 8వ వాక్యంలో చూసినట్లయితే 13ஆம் வசனம் வரைக்கும் வீட்டுக்கு வாசிப்பார். 13 వరకు మీరు ఇంటికి వెళ్ళి ఈ చదివినట్లయితే அவன் என்ன செய்யறா? ఆమె ఏం చేస్తుంది? ஆகாப் ராஜாவுடைய பெயர்ல ఆహాపు రాజు యొక్క పేరుతో ஒரு லெட்டர் எழுதி ఒక పత్రం రాసి அதுக்கப்புறம் என்ன பண்றா? దాని తర్వాత ఏం చేసింది? 10ஆம் வசனத்துல 10వ వాక్యంలో தேவனையும் ராஜாவையும் தூஷித்தா என்று அவன் மேல் சாட்சி சொல்லுகிற பேலியாளின் மக்களாகிய 2 பேரை அவனுக்கு எதிராக நிறுத்தி அவனை வெளியே கொண்டு போய் அவன் சுவாசப்படி அவனை கல்லெறிந்து விட்டான். మీ దేవుని రాజును దూషించుతివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అని ఈమె రాయించింది. 11ஆம் வசனத்துல பார்க்கும்போது 11వ వాక్యంలో చదివినట్లయితే பட்டணத்திலே குடியிருக்கிற மூத்தரும் பெரியவருமாகிய அவன்
7 కట్టెలు చెప్పినబడియే చెప్పారు. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. கர்த்தராகிய தேவன் ప్రవైన దేవుడు யாத்திராகமம் 20ஆம் அதிகாரத்துல నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 கற்பனைகளை கொடுத்திருக்கிறார். 10 ఆజ్ఞలు మనకు అనుగ్రహించున్నాడు. அதுல நம்ம பார்க்கும்போது దాంట్లో మనం చూసినట్లయితే 13వ వాక్యంలో கொலை செய்யாதிருப்பாயாக, నరహత్య చేయకూడదు, விபச்சாரம் செய்யாதிருப்பாயாக, విభచరింపకూడదు, களவு செய்யாதிருப்பாயாக, దొంగలికూడదు, பிறனுக்கு விரோதமாக பொய்சாட்சி சொல்லாதிருப்பாயாக, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, பிறனுடைய வீட்டை இச்சியாதிருப்பாயாக. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. இத்தனை கற்பனைகளையும் ஆண்டவர் மக்களுக்கு எழுதி கொடுத்திருக்கிறார். ఇశ్రాయేల్ ప్రజలకు ఇన్ని ఆజ్ఞలు ప్రభు రాసిచ్చిండాడు. எல்லாம் அறிந்திருந்தாங்க ஆகாப் ராஜா. ఈ ఆహాబ్ రాజు ఈ ఆజ్ఞలన్నీ ఎరిగిన ఆయన இவ்வளவு துணிகரமான பாவத்தை செய்யக்கூடாது, ఇంత ఘోరంగా ఈ పాపము చేయడానికి களவு செய்ய சொல்றா, నరహత్య చేయమని చెప్తా ఉంది, களவு செய்ய சொல்றா, దొంగతనం చేయమని చెప్తా ఉంది, பொய்சாட்சி சொல்ல முடியாது అబద్ధ సాక్ష్యం పలుకమని చెప్తా ఉంది, அந்த நாபத்துடைய நிலத்தை விச்சுக்கணும்னு சொல்றா. నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించమని చెప్తా ఉంది. இதெல்லாம் செய்யக்கூடாதுன்னு சொல்லும்போது ఇవన్నీ చెయ్యకూడదు అని చెప్పినా కూడా அவன் அந்நிய ஸ்திரிய ఆయన భార్య అన్యురాలైనందున கர்த்தருடைய பயம் இல்லாமல் దేవుని యొక్క భయం ఆయనలో துணிகரமான பாவத்தை செய்தார். ఆమెలో లేనందున ఆమె ఎంతో తృణీకరించి ఈ పాపం చేస్తా ఉంది. பொய்சாட்சி சொல்ல வச்சு అబద్ధ సాక్ష్యం పలికింది, நாபோத்தை கல்லூரி சாப்பிட்டு నాబోతుని రాళ్లతో కొట్టి చావగొట్టింది. 16ஆம் 16వ వాక్యంలో நாபோத்து போனான், నాబోతు చనిపోయినాడు, அந்த திராட்சை சொந்தமாக வச்சுக்கிட்டார். నాబోతు చనిపోయినాడు, ఇంకా ద్రాక్ష తోటను నీ సొంతగా నువ్వు తీసుకో అని చెప్పింది భర్తతో. தவறான ஆலோசனை சொன்னது மாத்திரம் తప్పైన సలహా ఇచ్చింది మాత్రం కాదు, ராஜாவுக்கு மேலாக இவள் அதிகாரம் கொடுத்து రాజుకు పైన ఈమె అధికారాన్ని ఈమె చలాయించి இஸ்ரவேலில் இருக்கிற இந்த நாபோத்து சொன்னதுக்கு ఇజ్రాయేల్లో ఉన్న నాబోతు ఆ ద్రాక్ష తోటను సొంతంగా తీసేసుకుంది. 17ஆம் வசனம் మొదటి రాజులు 21:17లో చదివినట్లయితే இதோ அவன் நாபோத்து திராட்சை தோட்டத்தை சொந்தமாக எடுத்துக்கிட்டான். 16వ వాక్యంలో చూసినట్లయితే నాబోతు చనిపోయినని ఆహాబులు విని లేచి ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుటకు పోయెను. இவள் செய்த காரியமெல்லாம் யாருக்கும் தெரியாதுன்னு இவன் ఈమె అనుకుంది ఈమె చేసినంత ఎవ్వరు చూడలేదు. ஆகாப் ராஜாவும் அப்படிதான். ఆహాబ్ రాజు కూడా అనుకున్నాడు, பரலோகத்தில் இருக்கிற தேவன் எல்லாவற்றையும் பார்க்கிறார். కానీ పరలోకమందున్న దేవుడు సమస్తంను చూస్తున్నాడు. நாட்களிலே ఆ రోజుల్లో தேவனுடைய ஆலோசனை దేవుని యొక్క ఆలోచనను ప్రవక్తల ద్వారా இஸ்ரவேல் ஜனங்களுக்கு ஆண்டவர் தெரியப்படுத்தினார். ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు బయలుపరిచినాడు. காரியங்கள்லாம் நடந்து ఈ కార్యములన్నీ జరిగి நாபோத்தின் தோட்டத்தை నాబోతు ద్రాక్ష తోటను ఆహాబ్ తీసుకున్న తర్వాత உண்மைதான் அதிகாரம் 17వ వాక్యంలో கர்த்தருடைய வார்த்தையை நிச்சயமாக உறுதியாக నీవు లేచి షోమ్రోన్లన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనెనని దేవుని ద్వారా ప్రవక్తకు చెప్పబడింది. தேவன் எலியா மூலமாக దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పినాడు. 22ஆம் வசனத்துல 22వ వాక్యంలో நீ எனக்கு கோபம் உண்டாக்கி இஸ்ரவேலை பாவம் செய்ய பண்ணினது உன்னுடைய குடும்பத்தை நேபாத்தின் குமாரனாகிய யெரொபெயாமின் அகியாவின் குமாரனாகிய பாசாவின் சமானமாக ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించుకుని గనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహీయా కుమారుడైన బయాషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిస్తున్నాడు. அது మాత్రమల్ల అది అంతే మాత్రం కాదు, அடுத்த வருஷத்துல మరి ఒక వాక్యంలో పర్టికులరా ఏసబేలు పற்றி
சொல்கிறார். యెజబెల్ గురించి ప్రభు చెప్తున్నాడు. எசபேல் செய்த பாவம் யாருக்கும் தெரியாதுன்னு அவர் சொன்னார். యెజబెల్ అనుకుంది తను చేసిన పాపం ఎవ్వరికీ తెలియదు, ஜீவனுள்ள தேவனாகிய கர்த்தருக்கு எல்லாம் தெரியும். కానీ జీవం గల దేవునికి సమస్తము ఆయనకు తెలుసు. எசபேலையும் குறித்து கர்த்தர் நாய்கள் எசபேலை எஸ்ரேலின் அதிகாரிகள் యెజబెల్ గురించి మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెల్ను తినివేయును. அவள் செய்த தவற்றிற்கு ఆమె చేసిన తప్పును బట్టి, அவள் கொடுத்த தவறான ஆலோசனை காரணமாக ఆమె ఇచ్చిన తప్పైన సలహాను బట్టి பெரிய தண்டனை ఇంత గొప్ప శిక్షను அனுபவிக்க வேண்டியதாக இருக்கிறது. ఈమె అనుభవించవలసి వచ్చింది. எலியா தீர்க்கதரிசி சொன்னபோது ఎలియా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ஆகாப் ராஜா అహాబు రాజు చెప్పినాడు, மனத்தாழ்மையாக ఆయన దీనుడై கட்டுடுத்தி ఆయన 21 వాక్యంలో ఉంది. అందుకు యెహోవా ఇలా సెలవిచ్చిన, నేను నీ నీరికి అపాయము రప్పించుటకును సంస్కృతి వారి నాశనము చేతును. అల్పులేని గనులేని ఇశ్రాయేలులో నా ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీ కార్పురులు నాకు కోపం పుట్టించుదురు కనుక నాబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమును ఆహీ కుమారుడైన బయల్షా కుటుంబమును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చెను. அவள் செய்த அந்த பாவத்தை ఈమె చేసిన పాపమును బట్టి தெரியாத மூலமாக ఏలియా ద్వారా கர்த்தர் பேசுகிறார். ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నారు. என்ன சொல்கிறார்? ఏం చెప్తున్నారంటే, ஆகாபுடைய சந்ததி முழுவதுமாக ఆహాబు సంతానము పూర్తిగా நான் அழித்தேன். నేను దాన్ని లేకుండా చేసేదను. ஏசபேலையும் நான் அழித்தேன். యెజబెల్ను కూడా నేను నశింపజేస్తున్నాను. అలాగూ ప్రభు చెప్తున్నాను. இதே பிரகாரமாக అదే ప్రకారంగా 2 ராஜாக்கள் 2 రాజులు 9ஆம் அதிகாரத்தில் 9వ అధ్యాయము வீட்டை வாசித்தார்கள். మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. முதல் வசனத்திலிருந்து మొదటి వాక్యం నుండి கடைசி வசனம் வரைக்கும் ఆఖరి వాక్యం వరకు வாசிக்கும்போது చదివినప్పుడు எவ்விதமாக கர்த்தர் ఎలాగో ప్రభువు தன்னுடைய ஜனங்கள் பட்சத்திலே அவர் காரியத்தை நடத்தினார் என்பதை நாம் அறிகிறோம். తమ ప్రజల పక్షమున ఎలాగైన కార్యాన్ని నడిపిస్తున్నాడని మనం చూస్తున్నాము. யெகூ என்ற ஒரு சேனாபதி ஒரு ராஜாவாக యెహూ ఒక సైన్య అధిపతిని రాజుగా చేస్తున్నారు. அந்த ராஜாவுக்கு சொல்றாங்க, ఆ రాజుకు చెప్తున్నారు, ఒక స్త్రీ చేసిన పాపమును బట్టి அந்த குடும்பமே அழிக்கப்பட்டது. ఆ కుటుంబం మొత్తము నశింపజేయబడింది. அந்த சந்ததி எல்லாம் அழிக்கப்பட்டது. ఆ సంతానం పూర్తిగా నశింపజేయబడింది. குமாரர்கள் எல்லாரும் கொலை செய்யப்பட்டார். వాళ్ళ కుమారులందరూ నశింపజేయబడ్డారు. ஆனா ஆகாப் ராஜா தன்னை தாழ்த்துவதற்காக ఆహాబు రాజు తన్ను తాను తగ్గించుకున్నందున அவன் நாட்களிலே அது வரவிடாமல் ఆయన దినములలో ఈ కార్యం జరగకుండా குமாரர் காலத்திலே ఆయన కుమారుని యొక్క కాలంలో கர்த்தர் தம்முடைய இஸ்ரவேலை காக்க வழிநடத்தினார். ప్రభు తన ప్రజల కొరకు పగ తీర్చుకున్నాడు. ஏசபேலுடைய மரணத்தை பற்றி பயங்கரமாக యెజబెల్ యొక్క మరణాన్ని గురించి భయంకరంగా రాయబడింది. 2 ராஜாக்கள் 9ஆம் அதிகாரத்தில் 2 రాజులు 9వ అధ్యాయంలో 10ஆம் வசனம் 10వ వాక్యం చదివినట్లయితే, ஏசபேலை இஸ்ரேலின் நிலத்திலே நாய்கள் தின்றுவிடும், அவளை அடக்கம் பண்ணுகிறவன் இல்லை என்கிறார் என்று சொல்லி கதவை திறந்து ஓடிப்போனார். యెజబెలు పాతి పెట్టబడక ఇజ్రాయేలు భూగమందు కుక్కలు చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. ஒரு பிரசித்தி பெற்ற ராஜாவுடைய மனைவி ఎంత ప్రఖ్యాతి అయిన రాజు యొక్క భార్య, சீதோன் ராஜாவுடைய குமார்த்தி సీదోను రాజు అయిన కుమార్తె ఈమె எவ்வளவு பயங்கரமான ஒரு நிலைமை ఎంత భయంకరమైన స్థితికి ఈమె పోయబడింది. அவருடைய நாய்கள் அவருக்கு சதிவிட்டு కుక్కలు ఈమెను తినివేయును అని రాయబడింది. 2 ராஜாக்கள் 9ஆம் அதிகாரத்தில் 2 రాజులు 9వ అధ్యాయంలో 30 வசனத்திலிருந்து 30వ వాక్యం నుండి 37வது வசனம் வரைக்கும் 37 వరకు அவள் చదివినట్లయితే, எவ்வளமாக மறித்தாள் என்பதை குறித்து போடப்பட்டிருக்கிறது.
యెజబెలు ఎలాగూ మరణించింది అని రాయబడింది. எல்லாம் தன் குமாரர்கள்லாம் செத்துட்டாங்க. ఆమె కుమారులందరూ చనిపోయినారు. சந்ததிக்கெல்லாம் சாபம் வந்தது. సంతానముకు మొత్తం அப்போ శపింపబడ్డారు. கூட அவ தன்னை தாழ்த்து. అయినా కూడా ఆమె తన్ను తాను యెహూ రాజా తగ్గించుకోలేదు. போகும்போது యెహూ రాజు వెళ్ళేటప్పుడు 30வது வருஷத்துல 30వ వాక్యంలో యెహూ ఎజ్రేలుకు வந்தான் அது ஏசபேல் கேட்டபோது యెహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలు వినబడేను గనుక தன் கண்களுக்கு மையிட்டு తన ముఖమునకు రంగు పూసుకొని தன் தலையை சிங்காரித்துக்கொண்டு శిరోభూషణములను ధరించుకొని ஜன்னல் வழியா எட்டி பார்த்தாள். కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా தன் குமாரர்களெல்லாம் மறித்து போனாங்க. తన కుమారులందరినీ చనిపోయినారు. சந்ததியெல்லாம் போயிட்டு ఆమె సంతానం అందరు చనిపోయినారు. அப்ப கூட அவளுக்கு தன்னை தாழ்த்துக்கிறான்னு எண்ணம் வந்தாங்க. అయినా కూడా తన్ను తాను తగ్గించుకుందాము అనే తలంపు ఆమెకు రాలేదు. యెహూ வந்துக்கிறாருன்னு தெரிஞ்ச உடனே ఎక్కువ వచ్చిండాడు రాజు అని తెలిసిన వెంటనే அவளுக்கு எவ்வளவு கர்வம் பாருங்க. ఆమెకి ఎంత గర్వం అంటే விசாரித்து கொண்டு ஜன்னல் வழியா பார்த்தாரு. ఆమె అలంకరించుకొని కంటికి కాటిక పూసుకొని కిటికీ ద్వారా చూస్తా ఉంది. அப்பொழுது యెహూ வந்து అప్పుడు యెహూ వచ్చి அந்த அரண்மனையில் இருக்கிறவங்க பார்த்து யார் என் பட்சத்தில் இருக்கிறீங்கன்னு சொல்லி கேட்டார். ఎవరు నా పక్షంలో నిలబడి ఉన్నారని అడుగుతున్నాడు. அப்ப 2-3 பிரதானிகள் அவரை எட்டி பார்த்தார். అప్పుడు 2-3 ప్రధానులు ఆయనను చూసినారు. அவர்கள் தேவனுக்கு பயந்தவர்கள். వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు. அவ என்ன பண்றா, நம்ம என்ன செய்வாங்க அவருக்கு பயம் இல்லை. ఆమె మనమును ఏం చేయబోతుంది అని అస్సలు భయపడలేదు. వాళ్ళు எட்டி பார்த்து వాళ్ళు తొంగి చూసి நான் என்ன உதவி செய்யணும்னு சொல்லிட்டு அந்த பிரதானிகள் கேட்கிறாங்க. అప్పుడు ఆ ప్రధానులు రాజుని చూసి ఏం సహాయం మేము చేయాలా అని అడుగుతున్నారు. 33வது வருஷத்துல 33వ వాక్యంలో அப்பொழுது చూసినట్లయితే அவன் అప్పుడు ఆయన ఏమంటున్నాడు, அவளை கீழே தள்ளுங்கள் என்றான். దీనిని క్రింద పడద్రోయుడి. அப்படியே அவளை கீழே தள்ளிடுவதனால் అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసి அவளுடைய ரத்தம் దాని రక్తములో சுவரிலும் కొంత గోడ మీదను குதிரைகளில் గుర్రముల మీదను చిందెను. அவன் அவளை மிதித்துக் கொண்டு ఆయన ఆమెను తొక్కుకొని உள்ளே போய் குதித்து குடித்து లోపలికి ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత பின்பு நீங்கள் போய் சபிக்கப்பட்ட அந்த ஸ்திரியை பார்த்து ఆ శాపగ్రస్తురాలైన రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని அவளை அடக்கம் பண்ணுங்கள். పాతి పెట్టుడి అని ఆజ్ఞ. ராஜகுமார். ఆమె ఒక రాజకుమార్తె. அதனால అందువలన அவள் செய்த குற்றத்தை நிமித்தமாக ఆమె చేసిన పాపమును బట్టి அவளுக்கு சாபம் வந்தது. ఆమెకు శాపం కలిగింది. அவள் சபிக்கப்பட்டவளாக ఆమె శపింపబడింది. அகோரமான மரணம். ఘోరమైన మరణం. இந்த மரணம் யாருக்குமே வயிற்றுல வரல. అలాంటి మరణం ఎవరికే గాని రాలేదు. இஸ்ரவேலுக்கு அந்த மரணத்தை போல యెజబెలుకు వచ్చిన మరణము எந்த ஒரு மரணமும் பைபிள்ல இல்லை. ఇంకా ఎవ్వరికి అలాంటి మరణం రాలేదు. அவ்வளவு ஒரு ఘోరமான மரணத்தின் மூலமாக అంత ఘోరమైన మరణం ద్వారా அவள் எந்த இஸ்ரேல் ஊர்ல அந்த நிலத்தை வாங்கினாலோ ఏ ఊర్లో యెజ్రెయేలు ఊర్లో ఆమె ఆ పొలాన్ని ఆ ద్రాక్ష తోటను కొనిందో அதே இஸ்ரேல் ஊர்ல అదే యెజ్రెయేల్ అనే ఆ ఊరిలో அவர்கள் அவளை அடக்கம் பண்ண போகிறபோது அவர்களுடைய தலையையும் கால்களையும் முன்னங்கைகளையும் இல்லாமல் ఆమెను పాతి పెట్టడానికి వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వారు దానిని పాతి పెట్టపోయి అయితే దాని కాపలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. 36-37 చదివినట్లయితే ஆகையால் அவர்கள் திரும்பி வந்து அவனுக்கு அறிவித்தார்கள். இது கர்த்தர் கிறிஸ்தியனாகி எலியாவின் தன்னுடைய ஊழியக்காரன் இஸ்ரேலின் நிலத்திலே வயல்வெளியின் மேல் போடும் எருவை போல ஆகும் என்றார். వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజబెలు ఎవరును గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము ఇశ్రాయేలు భూగమందున్న పెంట వలె ఉండును అని తన సేవకుడును తిష్బీయుడగు ఎలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున
ఇది జరిగెను. இப்படியாக ஒரு ஸ்திரீ ఈలాగ ఒక స్త్రీ தவறான ஆலோசனை, తప్పైన ఆలోచన చెప్పి, தவறான பூசாட்சி, తప్పైన అబద్ధ సాక్ష్యం చెప్పి, தவறாக கொலை செய்து, తప్పుగా చంపబడింది, தவறாக பிறப்புகள் తప్పుగా చంపింది. తర్వాత ఇతరుల యొక్క పొలాన్ని ఆశించింది. கர்த்தருக்கு விரோதமான காரியங்களில் ஈடுபட்டதுனால దేవునికి విరుద్ధమైన కార్యములో తన్ను తాను అప్పగించుకునింది. தன்னுடைய புருஷனையும் கூட தன்னுடைய தேவதைகளை பின்பற்றும்படியாக செய்ததுனால తన భర్తను కూడా తాను పూజిస్తున్న బయలుదేవతను వెంబడించమని ప్రోత్సాహపరిచింది. அவளுடைய முடிவு பயங்கரமான முடிவாக ఆమె అంతము చాలా భయంకరమైన అంతం అయింది. ஸ்திரீகளாகி நாம் கூட స్త్రీలమైన మనం కూడా நம்முடைய வாழ்க்கையில, మన జీవితంలో, குடும்ப ஜீவிதத்துல, మన కుటుంబంలో, சபை ஜீவிதத்துல, మన సంఘ జీవితంలో, சமுதாய ஜீவிதத்துல మనం సముదాయంలో கர்த்தருக்கு பயந்து దేవుని యందు భయభక్తులు కలిగి கற்பனைகளை கைக்கொண்டு ఆయన ఆజ్ఞలు కైకొని நல்ல ஆலோசனை செய்கிற ஸ்திரீகளாக நாம் காணப்படும். మంచి సలహా ఇచ్చే స్త్రీలుగా మనం కనబడాలా. விரோதமான காரியங்களை நாம் செய்யலாம். దేవునికి విరుద్ధమైన కార్యములు మనం చేసినట్లయితే எத்தபேரின் காரியம் యెజబెల్ను గురించి మనము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. பயங்கரமான ஒரு ஸ்திரீ. భయంకరమైన స్త్రీ ఈమె. அதனால అందువలన எத்தபேரை போல நாம் இருக்கக்கூடாது. యెజబెల్ వలె మనం అసలు జీవించనే కూడదు. இன்னொரு అరుமையான స్త్రీயை பற்றி ఒక మంచి స్త్రీని గురించి 1 సాముయేలు మొదటి సమూయేలు 25వ 25 అధ్యాయము 1 సాముయేలు 25 మొదటి సమూయేలు 25 1 3 వరకు వాక్యాలు எல்லாரும் మొదటి 3 వాక్యములు అందరం కలిసి చదువుకుందాము. சாமுவேல் மரணம் அடைந்தார். இஸ்ரவேலர் எல்லாரும் கூடி வந்து அவனுக்காக துதித்தாடி ராமாவில் இருக்கிற அவனுடைய வலதுகளை வணங்கினார்கள். தாவீது எழுந்து மாறான் மாகோனிலே ஒரு மனுஷன் இருந்தார். அவனை சுழற்றி தண்ணீரில் இருந்து அந்த மனுஷன் மகா பாரி புத்தனக்காரனாக இருந்தார். அவனுக்கு 3000 ஆடும் 1000 வெள்ளாடும் இருந்தது. அவன் அப்போது தண்ணீரில் தன் ஆடுகளை கொண்டிருந்தார். அந்த மனுஷனுக்கு நாபால் என்றும் அவன் மனைவிக்கு அப்சாயில் என்று பெயர். அந்த ஸ்திரீ மகா புத்திசாலியும் ரூபவதியுமாயிருந்தாள். அந்த புருஷனோ முரடனும் துராகிரகனுமாயிருந்தான். அவன் காலை புதிய சாப்பிட்டான். இதே இடத்துல நம்ம ஸ்திரீ ఇక్కడ ఇంకొక స్త్రీని గురించి చూస్తున్నాము. அபிகாயில். అబిగాయిలు. அபிகாயில் అబిగాయిలు గురించి 3వ వాక్యంలో ఏమని చెప్పబడింది? அந்த ஸ்திரீ மகா புத்திசாலி, ఆ స్త్రీ సుబుద్ధి గలది, ரூபவதி, రూపవతి అయి. மகா புத்திசாலி. புத்திசாலினாலே இதுதான். సుబుద్ధి అంటేనే తెలివి కలిగింది. மகா புத்திசாலினாக்கா చాలా తెలివి కలిగినదంటే அது பைபிள் என்ன சொல்றாங்க? ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తుందంటే గుడ్ యాటిట్యూడ్, మంచి ప్రవర్తన అనేది, గుడ్ అండర్స్టాండింగ్. మంచిగా అర్థం చేసుకునేది. எந்த காரியத்தையும் கூட ఏ కార్యమైనా సరే அண்டர்ஸ்டாண்ட் பண்ணிட்டு செய்வான். ఆమె అర్థం చేసుకొని జరిగిస్తుంది. அப்பேற்பட்ட மகா புத்திசாலியான அபிகாயில் అలాంటి సుబుద్ధి కలిగిన అబిగాయిలు அவனுடைய புருஷனை பார்த்துட்டு ఆమె భర్తను చూసినప్పుడు அவன் துராகிரகன், அதாவது அவன் அவ்வளவு நல்ல புருஷன் இல்ல, ఆయన అంత మంచి భర్త కాదు, அவ்வளவு நல்ல ஒரு மனைவிக்கு అంత మంచి భార్యకు ஒரு முரடனான ஒரு புருஷன், ఒక మొరటు స్వభావం కలిగిన ఒక భర్త. பெரிய ரிச் மேன். కానీ ఆయన ఐశ్వర్యవంతుడు. அவ்வளோ ரிச் மேனா இருந்தாலும் கூட అంత ధనవంతుడైనా కూడా அவனுக்கு மனைவியாக இருந்த இந்த அபிகாயில் ఆయన భార్య అయిన అబిగాయిలు மகா புத்திசாலியாக நடந்தார். సుబుద్ధి కలిగినదై నడుచుకునింది. இந்த அதிகாரத்துல நம்ம பார்க்கும்போது ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే கார்மேல்ல அவங்களுக்கு நிறைய ஆடுகள் எல்லாம் இருந்தது. కర్మెల్లో వాళ్ళకు చాలా గొర్రెలు ఉండింది. அந்த ஆடுகள் எல்லாம் மயிர் கத்தரிக்கிறதுக்கு அந்த இடத்துல கொண்டுவாங்க. ఆ గొర్రెలను బొచ్చు కత్తిరించడానికి వాళ్ళు తీసుకెళ్తారు. அந்த இடத்துல தாவீது அவனுடைய ஆத்மனை வச்சுட்டு అక్కడ దావీదు తన ప్రజలను అక్కడ ఉన్నప్పుడు அந்த ஆடுகளுக்கு எந்த விதமான திருட்டு போவாங்க அந்த ஆடுகள் எல்லாம் பாதுகாத்துறாங்க. ఆ గొర్రెల్ని ఎవరు దొంగలించకుండా వీళ్ళు వాటిని చూచుకొని భద్రపరుచుకున్నారు. அதனால 5వ వచనంలో
5వ వాక్యంలో చూసినట్లయితే தாவீது 10 வாலிபரை அழைத்து நீங்கள் கர்மேலுக்கு போய் நாபால் இடத்துக்கு சென்று உன் பேரை சொல்லி அவன் சுக செய்தி விசாரித்து அவனை நோக்கி நீ வாழ்க உனக்கு சமாதானமாக சமாதானமாக ஏதாவது சமாதானம் உண்டாகலாம் என்று வாழ்த்தி இப்பொழுது ஆடுகளை மயக்கத்திற்கு நிறுத்தி வைத்தார். நம்முடைய மேய்ப்பர் எங்களுடன் கூட இருந்தார்கள். அவர்கள் கர்மேலில் இருந்த நாளெல்லாம் நாட்டில் அவர்களை வருத்தப்பட்டு அவருடைய பொருள் ஒன்று காணாமல் போகவும் இல்லை. இதை வாசிக்கும் போது இதெல்லாம் பற்றி அவர் சொல்றாரு. தாவீது அந்த நாபால் கிட்ட போயிட்டு తన పనివారిలో 10 మందిని పిలిచి వారికి ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక అని కలిసి ఈ వర్తమానము తెలియజెప్పవలెను అని చెప్తున్నాడు. నీ వద్ద గొర్రెబొచ్చులు కత్తిరించు వారున్నారు, ఈ సంగతి నాకు కనబడెను, నాకు వినబడెను. నీ నీ గొర్రె కాపురల్లో మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడుని చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము నాదేదియు పోగొట్టుకొనలేదు. பெரிய ராஜாவாக போகிற தாவீது சவுலுக்கு பிறகு அவர் ராஜாவாக సౌల్ తర్వాత దావీదు రాజు అవ్వబోతున్నాడు అని ఈ నాబాలు గుర్తెరిగి ఉన్నాడు. పేర్కొట్ట రాజా అలాంటి దావీదు రాజు 8వ వచనத்துல నడువుల பார்க்கும்போது 8వ వాక్యము మధ్యలో చూసినట్లయితే உங்களுடைய கண்களில் தயவு கிடைக்கிறதோ நல்ல நாளில் வந்து உங்களுடைய கைக்கு உதவுவதை உங்களுடைய ஊழியக்காரராகிய உங்களுடைய குமாரனாகி தாவீதுக்கு கொடுக்கும்படி வேண்டுகிறேன். నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారలాగు చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. தாவீது என்ன நினைக்கிறாரு, அந்த ஆடுகள் எல்லாம் நம்ம காப்பாற்றணும், దావీదు రాజు అనుకుంటున్నాడు, ఈ నాబాల్ ఒక అన్నిటినీ ఇన్ని రోజులు బాగా చూసుకున్నాము, ఎవరు దొంగలించుకోలేదు, వాటిని భద్రపరుచుకున్నాము అని చెప్పి అనుకున్నాడు. அதற்கு உதவியாக ஏதாவது உதவி கிடைக்கும் అట్లా చూసుకున్నందుకు కృతజ్ఞతతో ఏమైనా నా పని వాళ్లకు దాసులకు నాబాలు అనుగ్రహిస్తాడు, బహుమానంగా ఇస్తాడు అని అనుకున్నాడు. 10వ వాక్యంలో చూసినట్లయితే నాబాలు ఏం బదులిస్తున్నాడు చూడండి. దావీదు ఎవడు? ఇశ్శాయి కుమారుడు ఎవడు? యజమానులు విட்டு ఓడిపోయిన వేలకారరు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీదు రాజా ఒక నాళ్ళ దావీదు రాజు ఒక రోజు రాజు అవ్వబోతున్నాడని ఎరిగి ఉన్నా కూడా అంత కేర్లెస్ గా ఉండి దావీదు ఎవడు? ఇశ్శాయి కుమారుడు ఎవడు? నేనెందుకు ఆ పని వాళ్లకు సహాయం చేయాలా? అలాగూ మాట్లాడి ఆ పని వాళ్లను తిరిగి పంపించేస్తాడు. వాళ్ళు వచ్చి దావీదుతో చెప్పినప్పుడు దావీదుకు కోపం అధికంగా వచ్చింది. ఆ నాబాల్ పని వాళ్లకు ఎంతో సహాయం చేసినాము, వారి గొర్రెలన్నీ కాపాడి భద్రపరిచినాము, కొంచెమైనా కృతజ్ఞత లేదు, ఈలాగూ మాట్లాడి పంపివేస్తున్నాడు ఈ దాసులను. అందుకు ఈ నాబాల్ యొక్క పనివారును ఏం చేయబోతున్నాం చూడని చెప్పి మనుషులు ఎంతో ఉపకారిగా இருந்தார்கள். அவர்கள் எங்களை வருத்தப்படுத்தவில்லை, நமது பொருளில் ஒன்றும் காணாமல் போனதில்லை. நாங்கள் ஆடுகளை விட்டு அவர்கள் மாட்டினால் அவர்கள் இரவு இருந்தார்கள். நாபாலுடைய வேலைக்காரரு தாவீது ராஜா பற்றியும் தாவீது ராஜாவுடைய ஆட்களை பற்றியும் வேறுபட்ட சாட்சி నాబాల్ యొక్క పని వాళ్ళు
దావీదు రాజుని గురించి, దావీదు రాజుతో ఉన్న పని వాళ్ళని గురించి నాబాలుతో చెప్తున్నారు. మేమున్న రోజులంతా మమ్మల్ని మాకు భద్రత ఇచ్చినారు. మన గొర్రెలు ఒక్కటి కూడా పోగొట్టిపోలేదు. భద్రంగా చూస్తున్నారు. ఎంతో సహాయపడ్డారు అని చెప్పి నాబాలుతో పని వాళ్ళు చెప్తున్నారు. அந்த நேரத்துல அபிகாயில் வீட்டுல இல்ல. ఆ సమయంలో ఆయన నాబాల్ భార్య అయిన అబిగాయిల్ ఇంట్లో లేదు. அவங்க வீட்டுக்கு வந்தபோது ఆమె ఇంటికి వచ్చినాక அவங்க வேலைக்காரர் நடந்ததெல்லாம் சொன்னாங்க. ఈ పని వాళ్ళు నా అబిగాయిల్తో చెప్తున్నారు జరిగిన కార్యములన్నీ. 18వ వచనంలో பார்த்தா 18వ వాక్యంలో చూసినట్లయితే அப்பொழுது அபிகாயில் தீவிரமாய் 200 அப்பங்களையும் 2 குருத்து திராட்சைகளையும் சமையல் பண்ணப்பட்ட 5 ஆடுகளையும் 5 படி வறுத்த பயத்தையும் வற்றலாக்கப்பட்ட 100 திராட்சை கிளைகளையும் வற்றலான 200 அத்திப்பழ அடைகளையும் பிடித்து பயிரிட்டு అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను పండిన 5 గొర్రెల మాంసమును 5 మాణికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబవు మీద వేయించి இதெல்லாம் கேள்விப்பட்ட பிறகு ఇవన్నీ ఆమె విన్న తర్వాత அபிகாயில் అబిగాయిలు தன் புருஷனுக்கு எதையும் சொல்லல. భర్తకు ఏమే గాని చెప్పుకోలేదు. ஒருவேளை சொல்லியிருக்காங்க என்ன பண்ணிருக்கா, ఒకవేళ ఆమె చెప్పినట్లయితే భర్త ఏం நீ చేస్తుంది, எதுவும் கொடுக்க கூடாது, నువ్వు ఏమే గాని ఇవ్వకూడదు, நீ போக கூடாது నువ్వు వెళ్ళకూడదు சொல்லியிருக்கா. అని చెప్పి ఉంటారు. அதுக்குள்ள தாவீது ராஜா என்ன பண்ணாரு, అంతలో దావీదు రాజు ఏం చేసింది, அந்த வேலைக்காரர்லாம் கூப்பிட்டு வந்துட்டு తన పని వారిని తీసుకొచ్చి அவரோட வீட்டுல వాళ్ళ ఇంట్లో அவளுக்கு தீமை செய்திருக்கா. వాళ్లకు కీడు చేసి ఉన్నాం. 21వ வசனத்துல 21వ వాక్యంలో தாவீது చూసినట్లయితే தன் ஜனங்களை நோக்கி அவனுக்கு வனாந்தரத்தில் இருக்கிறதெல்லாம் வீணாகவே காப்பாற்று, அவனுக்கு உண்டானதெல்லாம் ஒன்றும் காணாமல் போனது என்றாலும் நன்மைக்கு பதிலாக அவன் எனக்கு நிற்கிறான். அவனுக்கு உண்டான எல்லாவற்றையும் சுவரின் நீதிகள் ஆயுளாய் பொழுது விடியும் மட்டும் நான் கூறியிருக்கிறார். தேவன் தாவீதின் கற்றுக் கொடுத்தார் என்று சரியாக அதற்கு அதிகமாக செய்யப்படுவது என்று சொல்லியிருந்தார். అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి ఉపకారమునకు నాకు అపకారము చేసిన్నాడే అని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లవాణి అయినను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేస్తుంది. தாவீது மிகவும் கோபமாக, దావీదు చాలా వస్తుడై, நான் செய்த நன்மைக்கு பதிலாக அவன் எனக்கு தீமை செய்தான், నేను ఎంతో ఉపకారం చేస్తే ఆయన నాకు అపకారం அதனால చేసినాడు, நான் அவன் என்ன பண்ண போறேன்னு கோபமா எழுந்து வேலைக்காரர்களை புறப்பட்டு வராரு. అందువల్ల నేనేం చేయబోతున్నాను ఇప్పుడు చూడండి అని చెప్పి పని వాళ్ళని తీసుకొని నాబాల్ ఇంటికి వస్తున్నాడు. அதற்குள்ளாக அபிகாயிலுடைய நற்குணத்தை இந்த இடத்துல பார்க்கிறார். అంత లోపల అబిగాయిల్ యొక్క మంచి గుణాన్ని ఇక్కడ చూస్తున్నాను. தீவிரமாய், త్వరపడి, சீக்கிரமாய், తొందరపడి, கொஞ்சம் லேட் ஆனா கூட ஏதாவது நடக்கலாம், కొంచెం ఆలస్యం అయితే ఏమన్నా కావచ్చు. அவளுக்கு வேண்டிய எல்லாவற்றும் இந்த இடத்துல அவள் தயாராக எடுத்துக்கொண்டு போகிறாள். முதல்ல வேலைக்காரர்களை அனுப்பிடுறாரு, உடனே இவன் பின்னால దావీదు రాజుకు కావలసినటివన్నీ పని వాళ్ళకు కావలసినటివన్నీ ఆమె సమకూర్చుకొని ముందు పని వాళ్ళను పంపించి వెనక ఈమె వెళ్తా ఉంది. எடுத்துட்டு போற பொருள் எல்லாம் பார்க்கும்போது ఈమె తీసుకుపోతున్న వస్తువులను చూసినట్లయితే அப்பதான் பண்ணது இல்லை, அதெல்லாம் అప్పుడప్పుడే వండింది కాదు. 2 குருத்து திராட்சை ரசம் 2 తిత్తులు ద్రాక్ష రసం உடனே பண்ணியிருக்கிறது, முதலே பண்ணி వెంటనే చేయలేదు, ముందే చేసి పెట్టింది. 5 படி வறுத்த பயிறு, 5 ధాన్యములు, வற்றலாக்கப்பட்ட 100 திராட்சை கொலை, ఎండిన 100 ద్రాక్ష కొలలు, வற்றலான 200 அத்திப்பழ அடை, ఎండిన అంజూరపు కాయలు, இதெல்லாம் முதலே அவ வத்தல் போட்டு வச்சிருக்கிறார். ఇవన్నీ ముందు ఆమె ఎండబెట్టి తయారు చేసి పెట్టుకోండి. இதுல இருந்து நம்ம என்ன தெரிஞ்சுக்கிறோம்னா, వీటిలో నుంచి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, வீட்டுல இருக்கிற அந்த ஸ்திரீ சோம்பேறியா இல்ல, ఆ ఇంట్లో ఉన్న భార్య సోమరిది కాదు.
இந்த காரியங்கள் எல்லாம் செய்யணும்னாக்கா ஸ்கூல்ல காய வச்சு வெயில்ல காய வச்சு வச்சிருப்பாங்க. ఇవన్నీ తయారు చేసి పెట్టుకోవాలంటే ఎండలో దాన్ని ఎండబెట్టి తయారు చేసి పెట్టుకోవాలా. இதெல்லாம் ரெடியா இருந்ததுனால ఇవన్నీ ఆయత్తంగా ఉన్నందువలన அதெல்லாம் எடுத்துக்கிட்டு అవన్నీ సిద్ధపరచుకొని தாவீது ராஜாவை சந்தித்து புறப்பட்டு போகிறார். దావీదు రాజును ఎదుర్కొనుటకై వెళ్తుంది. 23వ వచనத்துல 23వ వాక్యంలో அபிகாயில் தாவீதை பார்த்து தீவிரமாய் கழுதை விட்டு இறங்கி అబిగాయిలు దావీదును కనుగొని గార్భదం మీద నుండి త్వరగా దిగి. இந்த இடத்துல பார்க்கும்போது கூட தீவிரம் என்ற வார்த்தை இருக்கு. ఇక్కడ కూడా త్వరగా దిగింది అని చదువుతున్నాము. தாவீது ராஜாவை பார்த்த உடனே దావీదు రాజును చూసిన వెంటనే சீக்கிரமாய் கழுதை விட்டு இறங்கி గాడిద మీద నుంచి వెంటనే కిందికి దిగి தாவீதுக்கு நேராக தரையில் முகங்குப்புற விழுந்து பணிந்தார். దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి அவன் பாதத்தை விழுந்தாள். ఆయన పాదములను పట్టుకొని, என் ஆண்டவனே, ఇట్లా నేను నా ఏలినవాడా, இந்த பாதகம் உண்மையில் சுமரட்டும், ఈ దోషము నాదని ఎంచుము. இந்த இடத்துல நாம் பார்க்கும்போது இது தாழ்மையான ఇది చూసినప్పుడు ఆమె యొక్క తగ్గింపును గురించి చూస్తున్నాను. மகா புத்திசாலி, సుబుద్ధి గలది, ரூபவதி, సౌందర్యవతి, பணக்கார ஒரு ஸ்திரீ, ధనవంతురాలైన స్త్రీ ஆனாலும் கூட అయినా కూడా முகம் குப்புற விழுந்து தாவீது ராஜாவை பற்றிக்கிறார். సాష్టాంగపడి ఆయన పాదములను పట్టుకొని எவ்வளவாக தன்னை தாழ்த்துகிறார். ఎంతగా తను తాను తగ్గించుకుంది. அப்பேற்பட்ட தாழ்மையான ஸ்திரீகளாகி ఇలాంటి తగ్గింపు స్త్రీలైన మనకు అవసరమైంది. எசபேலை போல இந்த பெருமையான குணம் நமக்கு இருக்கிறார். యెజబెల్ లాంటి గర్వము మనకు ఉండకూడదు. எசபேலின் முடிவை நாம் பார்த்தோம். యెజబెల్ యొక్క అంతం మనం చూసినాం. அபிகாயில் எவ்வளவு பணிவுள்ளவளாக, అబిగాయిలు ఎంతో తగ్గించుకొని, தாழ்மை உள்ளவளாக, తన్ను తాను తగ్గించుకొని, பொறுமை உள்ளவளாக, ఓపిక కలిగినదై, சுறுசுறுப்புள்ளவளாக, ఎంతో చురుకుగా పనిచేసి தன்னுடைய நேரத்தை வீணாக கழிக்காம, సమయాన్ని వ్యర్థపరచకుండా கிடைத்த நேரத்தில் తనకు దొరికిన సమయమున இந்த வத்தல் எல்லாம் போட்டு ఇవన్నీ తయారు చేసి సిద్ధపరచుకొని ரெடியா வச்சிருந்தாங்க. సిద్ధపరచుకొని அதை உடனே அவ தீவிரமா எடுத்துட்டு முடிஞ்சது. వెంటనే తీసుకెళ్లడానికి సహాయపడింది. உடனே தாவீது ராஜாவை பார்த்து వెంటనే దావీదు రాజుని చూసి 28వ 28వ వాక్యంలో நமது அடியாளின் பாவத்தை నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, கர்த்தரின் ஆண்டவனுக்கு நிலையான வீட்டை நிச்சயமாய் கட்டுவார். నా ఏలిన వాడవు నీవు యెహోవా యుద్ధములను చేయించున్నావు గనుక నా ఏలిన వాడవు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును. நீ உயிரோடு இருக்கும் நாளில் ஒரு பொல்லாப்பு மண்ணிலே காணப்படாதிருக்கிறார். నీ బ్రతుకు దినములన్నిటకు నీకు అపాయము కలుగకుండును. நீ சீக்கிரமா போறேன்னாக்கா ఈమె గాని వెంటనే వెళ్లకుండా ஏதாவது ఉన్నది விபரீதம் இடத்துல நடந்துச்சு. ఏదో ఒక అపాయం కలిగింది. கட்டாயம் நீ ராஜாவாக போகிறீர். తప్పకుండా నీవు రాజు అవబోతున్నావు. கர்த்தர் உனக்கு நிலையான வீட்டை கட்டப்போகிறார். దేవుడు నీకు స్థిరమైన ఇంటిని కట్టుచున్నాడు. அந்த நாளிலே ఆ రోజుల్లో దావీదు రాజు ஏற்பட்ட பணிகள் ఇలాంటి నరహత్య చేసిన వాడు அப்படின்னு சொல்லிட்டு யாரும் உங்க மேல கூடாது. ఎవ్వరే గాని నీ మీద నేరం మోపకూడదు. அதனால అందువలన தயவாக దయతో నన్ను క్షమించుము. இப்பொழுது நான் கொண்டு வந்திருக்கிற இந்த பொருட்களெல்லாம் ஏற்றுக்கொள்ளும். నేను తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ నువ్వు అంగీకరించుము. இந்த பாவத்தை செய்யாதபடிக்கு பார்த்துக்கணும் ఈ ఈ దోషము చేయకుండా నిన్ను కాపాడుకొనుము. அப்படின்னு சொல்லிட்டு ஒரு நல்ல ஆலோசனை பார்த்துக்கிறாங்க. అలాగా మంచి ఆలోచన దావీదు రాజుకు చెప్తాను. எசபேலின் ஆலோசனை காரணமாக యెజబెల్ యొక్క ఆలోచన ప్రకారంగా அவங்க சந்ததியே அழித்து ఆయన సంతతి నాశనం అయిపోయింది. அபிகாயிலுடைய ஆலோசனை అబిగాయిల్ యొక్క ఆలోచన ప్రకారము ஒரு பெரிய ராஜா ఒక గొప్ప రాజు தவறு செய்யாதபடிக்கு பார்த்துக்கிறார். ఆయన తప్పు చేయకుండా కాపాడబడ్డాడు. 32వ வசனத்துல 32వ వాక్యంలో அப்பொழுது தாவீது அபிகாயிலை நோக்கி, என்னை இன்றைய தினம் என்னை சந்திக்க அனுப்பின இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தருக்கு ஸ்தோத்திரம். అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. நீ சொல்லிய யோசனை ஆசீர்வதிக்கப்படுவதாக. నువ్వు ఇచ్చిన సలహా ఆశీర్వాదం నొందును గాక. நான் ரத்தம் சிந்த வராதபடிக்கும் నేను రక్తం కార్చకుండా ఉండునట్లు, என் கையே பழிவாங்காதபடிக்கும் నేను పగ తీర్చుకొనకుండా ఉండుటకై
நீ இன்றைய தினம் எனக்கு தடை பண்ணினால் ఈ దినము నా ప్రాణం తీయకుండా ఉండుటకై నువ్వు అడ్డుపడటం వలన நீயும் ஆசீர்வதிக்கப்பட்டாய். నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. எவ்வளவு அருமையான வார்த்தைகளை தாவீது ராஜா அதிகாரி దావీదు రాజు ఎంత అమూల్యమైన మాటలు ఈమెకు చెప్తున్నాడు. பாவம் செய்யாதபடிக்கு அவனை தடை பண்ணினார். நல்ல ஆலோசனையாக పాపం చేయకుండా అడ్డుపడిన మంచి ఆలోచన ఈమె దయచేస్తాను. புத்திசாலி மாத்திரமல்ல, ఈమె సుబుద్ధి గలది நல்ல మాత్రం కాదు, ஆலோசனை கொடுக்கிற ஒரு ஆலோசனைக்காரியாக அதிகாரி. మంచి సలహా ఇచ్చే సలహాదారిగా ఉంది ఈమె. அது மாத்திரமல்ல, தீவிரமாக உடனடியாக சீக்கிரமாக சுறுசுறுப்பாக காரியங்களை நடத்துகிறீர்களாக நாம் பார்க்கிறோம். చురుకుగా తొందరపడి వెంటనే చేసే బుద్ధి కార్యమును మనం చూస్తున్నాము. 35ஆம் வசனத்துல 35వ వాక్యంలో அவன் தனக்கு கொண்டு வந்தது தாவீது அவள் கையிலே வாங்கிக் கொண்டு తన ఎద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని அவளை பார்த்து ఆమెను చూసి சமாதானத்தோடே உன் வீட்டுக்கு போ. ఈ సమాధానముగా నీ ఇంటికి పొమ్మని, இதோ நான் உன் சொல்லை கேட்டு ఇదిగో నీ మాటలు నేను విని உன் முகத்தை பார்த்து నీ ముఖమును చూసి இப்படி செய்தேன் என்றான். ఇప్పుడు ఈలాగు నేను చేసి తిని అని ஓ చెప్పాను. பெரிய ராஜா, ఇంత గొప్ప రాజు, ஒரு ஸ்திரீ அவனுக்கு நல்ல ஆலோசனை சொன்னது. ఒక స్త్రీ తనకు ఇచ్చిన మంచి ఆలోచన ప్రకారము அந்த ஸ்திரீயின் சொல்லை கேட்டு ఆ స్త్రీ యొక్క మాట அந்த విని ஸ்திரீயினுடைய முகத்தை பார்த்து ఆ స్త్రీ యొక్క ముఖాన్ని చూసి இந்த பாவத்தை ఆ పాపంను నేను చేయను, பழிக்கு ఇంకా பழி நான் வாங்க மாட்டேன். నేను పగ తీర్చుకొనను, நீ சமாதானத்தோடு போடு. నువ్వు సమాధానముగా నీ ఇంటికి వెళ్ళుము. நம்முடைய வாழ்க்கையில கூட మన జీవితంలో நாம் சொல்லுகிற சொற்கள் మనం చెప్పే మాటల நம்முடைய ద్వారా முகத்தை பார்த்து మన ముఖాన్ని చూడడం వలన தப்பு செய்த ஆட்கள் தப்பு செய்யாத పొరపాటు తప్పు పాపం చేసే వాళ్ళు కూడా వాళ్ళు చెయ్యనీయకుండా మనము అలాగూ కనబడాల. அதன் பிறகு அதிகாலையில் அவள் வீட்டுக்கு போகிறாள். దాని తర్వాత అబిగాయిలు తన ఇంటికి వెళ్ళింది. போன பிறகு தான் அடுத்த காரியங்கள்லாம் పోయినాక జరిగినవన్నీ తన భర్తతో పంచుకుంటాను. போறதுக்கு முன்னால அவங்க எதுவுமே சொல்லல. వెళ్ళక ముందు భర్తతో ఏమే గాని చెప్పలేదు. அது சொன்னதுனால அவங்க இருதயம் பார்த்து 10 நாளுக்குள்ள அவங்க ఆమె చెప్పిన వలన ఆయన హృదయంలో నొచ్చుకొని 10 రోజుల్లో చనిపోయినాడు. செத்து போனான் கேட்டவுடன் ఆయన చనిపోయినాడని విన్నాగానే 39ஆம் வசனத்துல 39వ వాక్యంలో நாபால் செத்து போனான் என்று தாவீது கேள்விப்பட்டது. నాబాలు చనిపోయినని దావీదు విని என் நிந்தையின் வழக்கை நாபாலின் கையில் விசாரித்து యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను కనుక தம்முடைய அடியானை பொல்லாப்பு செய்யாதபடிக்கு தடுத்த கர்த்தருக்கு ஸ்தோத்திரம். తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమునకు తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. கர்த்தர் தாமே நாபோலின் பொல்லாப்பை அவன் தலையில் வைத்தார். அபிகாயிலை விவாகம் பண்ணுவதற்காக அவளோடு பேச தாவீது ஆசையார். యెహోవాకు స్తోత్రం కలుగాక. నేను తర్వాత దావీదు అబిగాయిల్ని పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. எசபேலுடைய வாழ்க்கைக்கு యెజబెల్ యొక్క జీవితంకు அபிகாயிலுடைய வாழ்க்கை అబిగాయిల్ యొక్క జీవితానికి பெரிய வித்தியாசம். ఎంతో భేదాన్ని మనం చూస్తున్నాం. அபிகாயிலை விவாகம் பண்ணுவதற்காக అబిగాయిల్ని పెళ్లి చేసుకొనడానికి அவரோட பேசுவதற்காக தாவீது ஆசையார். దావీదు వేరే ప్రజలను పంపిస్తున్నాడు మాట్లాడడానికి. காரணம் என்னன்னா, ఎందువలన అలాగా అంటే தீவிரமா வந்து இவளை கருத்துலன்னா ఆమె వెంటనే వచ్చి ఈయనను ఎదుర్కొనకుండా ఉంటే பொல்லாப்பு ఎంతో గొప్ప ద్రోహం జరిగింది. அப்போது ஜனங்கள் எல்லாம் என்ன சொல்லியிருக்காங்க, అప్పుడు ప్రజలందరూ ఏం చెప్పింటారు, ராஜா வானபுரத்துல ఈ రాజుగా అయినా కూడా இதோ பொல்லாப்பு செய்த ராஜா, ఇంత గొప్ప ద్రోహ కార్యం చేసిన రాజు, இவர் மூலமாக இதோ ரத்தம் சிந்தப்பட்டது. ఈయన వలన ఎంతో రక్తం కార్చబడింది. எல்லாரும் நிந்திச்சிருக்காங்க. అందరూ ఆయనను నిందించుంటారు. ఆ నింద జరగకుండా అబిగాయిల్ చెప్పిన ఆలోచన ప్రకారము నాబాలు ఇంటికి ఈయన ఏ పగ తీర్చుకోలేదు. உடனே அவருடைய மனைவியாகி இருக்கிறாங்க. వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడానికి ஆட்களை அனுப்புகிறார். ఆయన ఇతర ప్రజల్ని పంపని. 42ஆம்
42వ వాక్యంలో அபிகாயில் தீவிரித்து எழுந்து త్వరగా లేచి. இந்த வசனங்களை நம்ம பார்க்கும்போது ఈ వాక్యములన్నీ చూసినట్లయితే 18ஆம் வசனத்துல தீவிரமா இருக்கிறார். 18వ వాక్యంలో త్వరగా అని చదువుతున్నాము. 23ஆம் வசனத்துல தீவிரமாய் கழுதோடு கூடினார். 23వ వాక్యంలో త్వరగా గాడిద మీద నుంచి కిందికి దిగింది అని చూస్తున్నాము. 34ஆம் வசனத்துல 34వ వాక్యంలో தீவிரமாய் என்னை சந்தித்து வந்தாள் என்று பார்க்கிறோம். త్వరగా నన్ను ఎదుర్కొనడానికి వచ్చింది అని చూస్తున్నాము. 42ஆம் வசனத்துல 42వ వాక్యంలో தீவிரமாய் எழுந்து త్వరగా లేచి ஒரு கழுதின் மீது ఒక గాడిద మీద ఎక్కి ஐந்து ஆறு பெண்களை கூட்டிக்கொண்டு తనకు వెనక నడుచుచున్న 5 పనికెత్తలతో కూడా தாவீதின் சேனாபதிகளுக்கு கீழ்ப்படிந்து దావీదు పంపిన దూతల వెంబడి రాగా వెళ్ళి அவனுக்கு மனைவியானாள். దావీదు ఆమెను పెళ్లి చేసుకొని தாவீது ராஜாவுக்கு மனைவியாக மாறினாள். దావీదు రాజు యొక్క భార్యగా ఈమె మారింది. రెండు స్త్రీகளுடைய குணாதிசயம் பார்த்தோம். 2 స్త్రీల యొక్క గుణ లక్షణాలను మనం చూసినాము. இதிலிருந்து நாம் என்ன கற்றுக்கொள்கிறோம் என்பது நாமே தான். దీంట్లో నుంచి ఏం నేర్చుకున్నామో అని మనము పరీక్షించుకొని అబిగాయిల వలె கர்த்தருக்கு பயந்து దేవుని యందు భయభక్తులు కలిగి ఓపిక కలిగి తగ్గించుకొని தீவிரமாய் செய்கிறவர்களாக ఏది చేసినా త్వరపడి చేసి நல்ல ஆலோசனை கொடுக்கிற ஸ்திரீகளாக సబుద్ధి కలిగిన స్త్రీల ఆ సలహా ఇచ్చే స్త్రీల వలె మనం అలాగ ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ஸ்திரீகளை பார்த்து మొట్టమొదటిగా స్త్రీలను చూస్తే ఏం పని చేస్తున్నావు అని చెప్తాము. నేను ఇంట్లోనే ఉన్నాను, சொல்லுவாங்க. నేను ఇంటి పని చేస్తున్నానని చింతతో చెప్తారు. இப்ப என்ன சொல்றாங்க தெரியுமா? కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ஹோம் மேக்கர், ఇంటిని గృహ నిర్వాహకురాలు, குடும்பத்தை உண்டாக்குறவங்கன்னு சொல்றாங்க. నేను కుటుంబాన్ని కట్టేదాని అని చెప్తున్నారు. அதனால நம்ம ஹவுஸ் ஒய்ஃப்னு சொல்லக்கூடாது, మనము ఇంట్లో ఉన్న భార్య అని ஹோம் చెప్పకూడదు, மேக்கர்னு சொல்றோம். ఇంటిని కట్టే దానిని అని చెప్పుకోవాలి. அபிகாயில போல అబిగాయిల వలె குடும்பத்தை கட்டுகிற ஸ்திரீகளாக நம்ம இருக்கணும். కుటుంబాన్ని కట్టే స్త్రీగా మనం ఉండాలి. சந்ததிக்கு நம்ம ஆபத்து வரவிருக்கக்கூடாது. మన సంతానానికి శాపాన్ని తీసుకురాకూడదు. சந்ததிக்கு ஆசீர்வாதத்தை கொடுக்கணும். మన సంతతికి దీవెనలు మనం తీసుకొని రావాలి. நம்ம ஸ்திரீகளாக நம்ம குடும்பத்தை கட்டணும். స్త్రీల వలె మన కుటుంబాన్ని ఈలాగు కట్టినప్పుడు குடும்பம் கட்டப்படும். మన కుటుంబము కట్టబడినట్లయితే சபை கட்டப்படும். మన సంఘము కట్టబడుతుంది. சபை கட்டப்படும். మన సంఘం కట్టబడినట్లయితే தேசம் கட்டப்படும். మన దేశం కూడా కట్టబడుతుంది. ఈలాగా ஒவ்வொரு ஸ்திரீயும் கர்த்தர் நம்மை மாற்றுகிறார். ఒక్కొక్క స్త్రీని ప్రభు ఇలాగ మార్చేటట్లు మనం ప్రార్థించుకోవాలి. சாமிட்ட ஒரு பழமொழி, అరవంలో ఒక సామెత ఉంది, ஆவதும் பெண்ணால జరిగేది స్త్రీల వల్లనే, அழிவதும் பெண்ணால. నశించిపోయేది స్త్రీల వల్లనే. பெண்ணால அழிக்கவும் முடியும், ఒక స్త్రీ నశింపజేయ శక్తిమంతురాలు, ஒரு பெண்ணால ஆக்கவும் முடியும். ఒక స్త్రీ కట్టడానికి కూడా శక్తిమంతురాలు. நம்ம எந்த ஸ்திரீகளாக இருக்கிறோம்? మనం ఎలాంటి స్త్రీగా ఉన్నాము? நாம் கட்டுகிற ஸ்திரீகளாக మనము కట్టే స్త్రీగా ఉండాలా. கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பார். దేవుడు మనల్ని దీవించేటట్లు அபிகாயிலுடைய லட்சணங்கள் நம்ம இருக்கிறோம். అబిగాయిల యొక్క మంచి స్వభావం మనలో కనబడేటట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. కానీ జపం అందరికీ